వరల్డ్ కప్ లో ప్రస్తుతం ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కావట్లేదు. ముఖ్యంగా చిన్న టీంలు అయితే అంచనాలకు మించి రాణించడంతో పెద్ద టీమ్స్ కూడా సూపర్ ఎయిట్ లకు వెళ్ళడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. అయితే ఇప్పటికే సౌత్ ఆఫ్రికా ఇంకా ఆస్ట్రేలియా సూపర్ ఎయిట్ బెర్త్ని కన్ఫర్మ్ చేసుకోగా, అయితే ఈరోజు ఇండియా వర్సెస్ యుఎస్ఏ మ్యాచ్ ఉండగా ఇందులో గెలిచిన వాళ్ళు నేరుగా సూపర్ ఎయిట్ లోకి క్వాలిఫై అవుతారు. అయితే ఇప్పటికే లీగ్ స్టేజ్ నుండి ఒమన్ ఇంకా నమీబియా దేశాలు ఎలిమినేట్ అవ్వగా, అనూహ్యంగా ఆఫ్ఘనిస్తాన్ లాంటి టీం పాయింట్స్ టేబుల్ లో గ్రూప్ సి ని లీడ్ చేస్తున్నారు. న్యూజిలాండ్ లాంటి టీం ని ఓడించి మరొక అడుగు దూరంలో ఉన్నారు సూపర్ ఎయిట్ కి వెళ్ళడానికి. అయితే ఇటు శ్రీలంక కథ మాత్రం వేరేలా ఉంది. శ్రీలంక ఆడిన 2 మ్యాచ్ల్లో సౌత్ ఆఫ్రికా మీద ఇటు బంగ్లాదేశ్ మీద ఓడిపోవడంతో, అలాగే ఈరోజు నేపాల్తో మ్యాచ్లో రద్దవడం, వర్షం కారణంగా శ్రీలంకకి ఇంకా ఒక మ్యాచ్ మిగిలింది. ఆ ఒక్క మ్యాచ్లో గెలిచినా కూడా క్వాలిఫై అవ్వడం కష్టం. అయితే ఇప్పుడు ఇంగ్లాండ్ పరిస్థితి కూడా అలాగే ఉంది. ప్రస్తుతం ఇంగ్లాండ్ 2 మ్యాచ్లు ఆడి 1 పాయింట్ తో ఉన్నారు. మిగతా 2 మ్యాచ్ల్లో భారీ రన్ రేట్ తో గెలిస్తే అప్పుడు సూపర్ ఎయిట్ లోకి క్వాలిఫై అవుతారు. ఇలాంటి అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.